హాయ్ అండి, ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా వైట్ కలర్ మార్కర్ అయితే నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి వైట్ కలర్ గ్లాస్ మార్కింగ్ అని ఉంది, దీని పేరు వచ్చేసి. మీరు అవసరమైన వాళ్ళు కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. షార్ట్ హ్యాండ్ కటింగ్ కింద ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా క్రాస్ ఉండకూడదు, హ్యాండ్ ఫిట్టింగ్ అంతా నీట్గా రాదు. క్రాస్ ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే మెథడ్లో ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత హ్యాండ్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి. ఈ టిప్పు పాటించండి, మీకు కుట్టిన తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. ఇలా హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్ అయితే చేయాలి. ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ అయితే వచ్చింది. ఇలా చూడండి, నేనైతే 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేస్తున్నాను. బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది. 1/2 ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇదైతే కాటన్ కాదండి, లైనింగ్ రూబీ అంటారు కదా అది. దీనిపైన పెన్సిల్ మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదు, అందుకే నేను వేరే మార్కర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే చూపించాను కదా, బార్డర్ వచ్చింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్ హైట్ ఇలా చూడాలి. బ్లౌజు షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా ఇలా పొడవు ఎంత ఉందో హ్యాండ్ ఇలా హైట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ నుండి పైన 1/2 ఇంచ్ వరకు ఇలాగా, మళ్ళీ పైన ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. ఇలాగా కింద హ్యాండ్ లూజ్కి కూడా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్లౌజ్కి ఆర్మ్లో చెక్ చేసుకోవాలి. సాదా బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఎంత వస్తుందో అంతా చూసుకోవాలి. ఇలాగా హ్యాండ్ రివర్స్లో వేసుకొని షోల్డర్ నుండి స్ట్రైట్గా ఇలాగా ఆర్మ్ లూజ్కి ఫస్ట్ కుట్టుకి ఇలా మార్కింగ్ చేసుకొని టేప్తో కొలుచుకోవాలి ఎంత వస్తుందో అంత. ఇలా నాకైతే 6.5 వచ్చింది. ఇలా కరెక్ట్గా 6.5 వచ్చింది. 6.5 6 నెంబర్తో ఆరంలో చూస్తే 2.3 ఇంచులు తీసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ ఇలా డ్రా చేయాలి, 3 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ ఇలాగా ఇలా కొంచెం టైట్గా పట్టుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ లూజు. ఇప్పుడు చంక లూజ్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6.5 వచ్చింది కదా, ఇలాగా 6.5 కన్నా 1/2 ఇంచు తగ్గించుకోవాలి, లేదా డైరెక్ట్గా 6 ఇంచెస్ పెట్టుకున్నాం. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్లు అనేది చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కూడా 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి, తర్వాత చంక డౌన్కి ఇలా మనం చూసుకున్నాం కదా 6.5కి, ఇక్కడ నుంచి ఇలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు వస్తే అక్కడికి స్ట్రైట్గా ఇప్పుడు మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇక్కడ ఈ కార్నర్లో 1.5కి 1.25కి మార్కింగ్ అయితే చేయాలి. ఇలా ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్ నుండి కార్నర్లో 1.25కి ఇలా స్ట్రైట్గా కర్వ్ స్కేల్తో ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి. కర్వ్ స్కేల్ వల్ల హ్యాండ్కి ముడతలు అనేటివి రావు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కర్వ్ స్కేల్ తిప్పేసి మళ్ళీ ఆపోజిట్ ఇలాగా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ 1 ఇంచ్ నుండి చంక డౌన్ వరకు ఇలాగా టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 1/2 ఇంచు మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లోనే కర్వ్ స్కేల్తో ఇలాగా మార్కింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ తిప్పేసి ఆపోజిట్లో ఇలాగా, ఇది వచ్చేసి హ్యాండ్ లోతు. ఇక్కడ మనం చంక లూజ్కి మార్కింగ్ చేసాం కదా ఫిట్టింగ్ లైన్, ఫిట్టింగ్ లైన్కి బయటకి ఇలా రాకూడదు, అక్కడి వరకే 2 ఇలా
బ్యాక్ ఫ్రంట్ పార్ట్ లోతు సమానంగా రావాలి. ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ వరకే రావాలి, బయటికి అస్సలకే రాకూడదు. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. వీళ్ళైతే కస్టమర్స్ అయితే హ్యాండ్ అయితే పెంచమన్నారండి. నేను మర్చిపోయి డైరెక్ట్గా హ్యాండ్ ఎంత ఉందో అంతకే మార్కింగ్ అయితే వేశాను. మళ్ళీ 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసి హ్యాండ్ కట్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఎంతోమందికి వీడియో యూజ్ అవుతుంది. మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ హైట్కి చిన్న టక్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా, చంక లూజ్కి ఒక టక్, హ్యాండ్ హైట్కి ఇలాగా టక్ పెట్టడం వల్ల హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోతుకి ఇలా మార్కింగ్ చేయాలి. ఇట్లా మనం చేసే మిస్టేక్స్ కూడా ఎవరు చూపించారండి వీడియోలో. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది, ఒకసారి చూడండి. హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో, ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలాగా ఇప్పుడు కొంచెం మనకి ఫ్రంట్కి ఫోల్డింగ్ అనేది ఇలా వచ్చింది కదా, బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లోతుకి మార్కింగ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.